రాజకీయం అంటే ఒకప్పుడు ప్రజాసేవ, కానీ నేటి పాలిటిక్స్ ఎలా మారాయంటే ఏకంగా సింగరేణి భవనాలు తగలబెట్టాలి, రైల్వే ట్రాకులు పీకేయాలనేటువంటి రేంజ్కు దిగజారాయి. ఒకప్పుడు పార్లమెంటులో, అసెంబ్లీలో ప్రజాప్రాతినిధ్యం వహించిన బాధ్యతాయుతమైనటువంటి నాయకులే ఇలాంటి మిలిటెంట్ పోరాటాలకు పిలుపునిస్తూ ఉండడం సర్వత్రా పెను ప్రకంపనలు రేపుతోంది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అన్నది పెద్దల మాట. కానీ ఇక్కడ ఏకంగా ఊరినే తగలబెట్టేలా నేతల మాటలు మంటలు రేపుతున్నాయి. అసలు ఈ అగ్రెసివ్ పాలిటిక్స్ వెనుక దాగున్న అసలు రహస్యం ఏంటి? అధికార దాహంతో సామాన్యులను బలి చేస్తారా? ఇప్పుడు ఇది ఈ స్టోరీలో చూద్దాం. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయాలు ఎప్పుడూ సమాజానికి మార్గదర్శకంగా ఉండాలి. కానీ ప్రస్తుత పాలిటిక్స్ చూస్తుంటే అందుకు పూర్తి విరుద్ధంగా సాగుతున్నాయని మనకు స్పష్టంగా అర్థమవుతోంది. కేవలం పవర్ దక్కించుకోవడమే ఏకైక ఎజెండాగా పెట్టుకుని సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టడం ఈ రోజుల్లో ఒక పెద్ద ట్రెండ్లా మారిపోయింది. ఒకప్పుడు ఎంపీగా, ఆ తర్వాత ఎమ్మెల్యేగా అత్యంత బాధ్యతాయుతమైన పదవుల్లో పనిచేసిన బీఆర్ఎస్ నేత బాల్కసుమన్ లాంటి వారు సైతం ఇప్పుడు మిలిటెంట్ పోరాటాలకు పిలుపునివ్వడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రైళ్ల పట్టాలు పీకేయాలని, సింగరేణి భవన్ను తగలబెట్టాలని పబ్లిక్గా చెప్పడం వెనుకున్న అసలు ఉద్దేశం ఏంటన్నది ఇప్పుడు అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది. ఇది ప్రజా నాయకత్వమా, లేక కేవలం చీప్ అటెన్షన్ సీకింగ్ కోసం అనేది లోతుగా విశ్లేషించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. సమస్యలపై రాజీలేని పోరాటం చేయడమనేది ప్రతిపక్షాల కనీస లేదా బాధ్యత అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఆ పోరాటం పేరుతో మిలిటెంట్ తరహా దాడులకు దిగాలని సొంత క్యాడర్కు పిలుపునివ్వడం కరెక్టేనా అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి. హింసకు దిగి జైలుకెళ్లినా ఎలాంటి ఇబ్బంది లేదని యువతను అడ్డగోలుగా రెచ్చగొట్టడం ఏ తరహా పాలిటిక్స్ అని మేధావులు విశ్లేషిస్తున్నారు. ప్రజల్ని, అలాగే కార్మికుల్ని తమవైపు ఆకట్టుకోవడానికి కేవలం హింస మాత్రమే ఏకైక మార్గంగా ఎంచుకోవడం అనేది ఒక ఫెయిల్యూర్ మోడల్ అని గత చరిత్ర మనకు చెబుతోంది. ఇలాంటి అగ్రెసివ్ వ్యాఖ్యలు చేయడం ద్వారా మాత్రమే ప్రజల మనసు గెలుచుకుని తిరిగి అధికారంలోకి వస్తామనుకోవడం కేవలం పగటికల మాత్రమే. హింసతో ఓట్లు పడతాయన్న ఆలోచనే డెమోక్రసీకి అతిపెద్ద ముప్పుగా పరిణమించే ప్రమాదం ఉందని పొలిటికల్ అబ్జర్వర్లు పదే పదే హెచ్చరిస్తున్నారు. ఆ తీవ్రమైన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నేతలు వెంటనే పోలీసులకు కంప్లైంట్ చేయడం, తదనంతరం కేసుల నమోదు జరగడం ఆశించిన పరిణామమే. అయితే తన మాటల్ని కొందరు కావాలనే ఫ్యాబ్రికేట్ చేశారని ప్రెస్ మీట్ పెట్టి మరీ బాల్కసుమన్ ఆరోపించడం ఇక్కడ గమనించాల్సిన మరో ఆసక్తికరమైన కోణం. టెక్నాలజీ ఇంతగా పెరిగిన ఈ స్మార్ట్ ఫోన్ల రోజుల్లో ఏది ఫేక్ వీడియో, ఏది రియల్ అనేది జనాలకు ఇట్టే అర్థమవుతుంది. ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలకు అసలు ఫుల్ స్టాప్ పడేది ఎప్పుడు అన్నదే ఇప్పుడు ప్రతి సామాన్యుడి మదిలో మెదులుతున్న అతిపెద్ద ప్రశ్న. ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ అధిష్టానం సైలెంట్గా ఉండటం కూడా పరోక్షంగా పలు అనుమానాలకు స్పష్టమైన సంకేతాలిస్తోంది. అయితే ఈ అగ్రెసివ్ పాలిటిక్స్ అనేది కేవలం ఒక బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే పరిమితమైన సమస్య కాదు. రూలింగ్లో ఉన్న కాంగ్రెస్ లేదా బీజేపీ లేక మరే ఇతర పొలిటికల్ పార్టీ అయినా సరే అధికారమే పరమావధిగా ఇలాంటి విద్వేషాలు రెచ్చగొట్టడం ఏమాత్రం కరెక్ట్ కాదు. ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే చుట్ట కాల్చుకోవడానికి ఇంకొకడు నిప్పడిగాడట అన్న పాత సామెతను ఈనాటి రాజకీయ నాయకులు అక్షరాలా నిజం చేస్తున్నారు. ప్రజల కష్టాల్ని, వారి సమస్యల్ని పరిష్కరించాల్సింది పోయి ఆ ఇష్యూస్ని తమ పొలిటికల్ మైలేజ్ కోసం దారుణంగా వాడుకుంటున్నారు. ప్రజల్ని ఎప్పుడైనా సరే తమ నుంచి పనులు, పాజిటివ్ అప్రోచ్ ద్వారా ఆకట్టుకోవాలి తప్ప సమాజంలో ఇలాంటి అశాంతిని క్రియేట్ చేసి కాదు. కులాలు, మతాలు లేదా ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుకోవాలంటే ఈ చీప్ పాలిటిక్స్కి శాశ్వతంగా ఎండ్ కార్డు పడాల్సిన అవసరం ఎంతైనా. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం సమాజంలో విద్వేషాలు సృష్టించి ప్రజల మధ్య అశాంతిని రాజేస్తాయి. అది అంతిమంగా మన రాష్ట్రాభివృద్ధిపై తీవ్రమైన నెగటివ్ ఇంపాక్ట్ చూపుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రభుత్వ ఆస్తుల్ని లేదా సామాన్య ప్రజల ఆస్తుల్ని తగలబెడితే అసలు నష్టం ఎవరికి జరుగుతుంది?
అదంతా మన కష్టార్జితమైన ట్యాక్స్ మనీ కాదా? ఇలాంటి కనీస లాజిక్ని వదిలేసి రోడ్ల మీదకొచ్చి విధ్వంసం సృష్టించడం వల్ల రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు రావు, మల్టీనేషనల్ ఇండస్ట్రీలు రావు. ఆ అలజడి వాతావరణం వల్ల కొత్త ఉద్యోగాలు రాకపోగా ఉన్న ఉపాధి అవకాశాలు కూడా దెబ్బతినే ప్రమాదం పొంచుంది. ఏ ఇన్వెస్టర్ అయినా పీస్ఫుల్ వాతావరణం ఉంటేనే వస్తాడు కదా. కేవలం తమ వ్యక్తిగత లేక పొలిటికల్ ఇమేజ్ కోసం యావత్ రాష్ట్రాన్ని ఇలా బలి చేయడం ఎవరికైనా తగునా అన్నది నాయకులు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇక నేటి యువతరం విషయానికొస్తే జెన్సీ యూత్ ఆలోచనా విధానం చాలా భిన్నంగా, షార్పుగా ఉంటుంది. వారిలో నిరుద్యోగం వల్ల ఒక రకమైన ఆందోళన, సిస్టంపై ప్రశ్నించే తత్వం ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అయితే వారి ఆ ఉద్యమంలో, ఆ వాయిస్లో ఒక బలమైన అర్థం దాగుంది. అలా అని వారిలో ఉన్న ఆ ఆవేదనను రాజకీయ నాయకులు తమ సొంత స్వార్థం కోసం హింసవైపు మళ్లిస్తే ఎలా? ఇలా గోటితో పోయేదానికి గొడ్డలిదాకా తెచ్చుకున్నట్లవుతుంది కదా. యువతలో ఉన్న అపారమైన ఎనర్జీని కన్స్ట్రక్టివ్ పనుల వైపు డైవర్ట్ చేయాల్సింది పోయి ఇలా డిస్ట్రక్టివ్ మార్గాల్లోకి నెట్టడం ఒక సోషల్ క్రైమ్తో సమానం. రేపటి ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన ఆ చేతుల్ని రాళ్లు విసరడానికో, పబ్లిక్ ఆస్తులు ధ్వంసం చేయడానికో వాడటం అత్యంత దారుణం. యువత కూడా నాయకుల మైండ్ గేమ్స్కు బలి కాకుండా అప్రమత్తంగా ఉండాలి. ఒకవైపు యువత తమ భవిష్యత్తు కోసం ఆందోళన చెందుతుంటే, కొందరు నాయకులు మాత్రం వారి చేతుల్లో రాళ్లు పెడుతున్నారు. విద్వేషాల మంటల్లో చలికాచుకునే ఈ రాజకీయ చదరంగంలో బలైపోతున్నది సామాన్యులు కాదా? ఇలాంటి అరాచకపు మాటలు వింటూ ఉంటే ఏ రాజకీయ పార్టీ అయినా ఎందుకు సైలెంట్గా ఉంటుంది అనే అనుమానం జనాల్లో రాక మానదు. అసలు ఈ తరహా మిలిటెంట్ నేతలకు గతంలో పట్టిన గతేంటి? చట్టం తన పని తాను చేసుకుపోతే ఎదురయ్యే పరిణామాలు ఎలా ఉంటాయి? ఇప్పుడు ప్రజల ఆవేదనను, వారి నిత్య జీవితంలోని సమస్యలను పాలకుల దృష్టికి బలంగా తీసుకెళ్లాలంటే దానికి మన రాజ్యాంగంలో ఎన్నో ప్రజాస్వామ్యబద్ధమైన మార్గాలున్నాయి. కాని గుడ్డిగా హింసను ఆశ్రయించడం వల్ల అది ఏమాత్రం సాధ్యం కాదు సరికదా. అసలు ఫోకస్ చేయాల్సిన సమస్య పూర్తిగా పక్కదారి పడుతుంది. ఈ మిలిటెంట్ రాజకీయం అనేది అసలు మన డెమోక్రసీకి సెట్ కాని ఒక డేంజరస్ కాన్సెప్ట్గా మారుతోంది. పీస్ఫుల్ ప్రొటెస్ట్లకుండే ఎమోషనల్ పవర్ చాలా గొప్పది. మహాత్మాగాంధీ లాంటివారే పక్కా నాన్ వైలెన్స్తో దేశానికి స్వాతంత్ర్యం తెచ్చినప్పుడు ఇప్పుడు మన నాయకులు హింసను ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారో అర్థం కావడం లేదు. వైలెన్స్ క్రియేట్ చేసి తద్వారా పబ్లిక్ సింపతి గెయిన్ చేసి ఈజీగా అధికారంలోకి వస్తామనుకోవడం లీడర్ల పగటికల మాత్రమే. ఇలాంటి అడ్డగోలు రాజకీయాలకు తెరతీసి ఈ తరహా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన కొందరు నేతల పరిస్థితి చివరికేమైందో మనం చరిత్రను చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. తాత్కాలికంగా వారికి మీడియాలో విపరీతమైన కవరేజ్ వచ్చి 4 రోజులు బాగా హైలైట్ అవ్వచ్చు, కానీ లాంగ్ రన్లో ప్రజలు వారిని ఖచ్చితంగా పక్కన పెట్టేస్తారు. పనికిమాలిన వ్యాఖ్యలు చేసి కేసులు, కోర్టుల చుట్టూ తిరిగి తమ పొలిటికల్ కెరీర్ని నాశనం చేసుకున్న లీడర్లు ఎంతోమందున్నారు. చట్టం తన పని తాను సైలెంట్గా చేసుకుపోతున్నప్పుడు ఇలాంటి అగ్రెసివ్ లీడర్లకు దక్కేది కేవలం పరాభవమే. విద్వేషాలను పునాదిగా చేసుకుని నిర్మించిన ఏ రాజకీయ సామ్రాజ్యమూ ఎక్కువ కాలం నిలబడలేదు, కనుమరుగయ్యే ప్రమాదం కూడా ఉంది. ఈ మిలిటెంట్ రాజకీయం అనేది కేవలం నాయకుల వ్యక్తిగత ఇమేజ్ని పెంచుకోవడం కోసమేనా అన్న అనుమానం పబ్లిక్లో బలంగా కలుగుతోంది. ఒక రియల్ లీడర్ తన విషన్తో, తన నాలెడ్జ్తో ఫాలోవర్స్ని ఇన్స్పైర్ చేయాలి. కానీ ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే మైకు దొరకగానే పరుష పదజాలంతో అపోజిషన్పై విరుచుకుపడ్డం, విద్వేషాలు రెచ్చగొట్టడం ఒక కామన్ ప్రాక్టీస్గా మారిపోయింది. సమాజంలో కావాలనే అశాంతిని రేపి అందులో చలి కాచుకోవడం అనేది ఏమాత్రం కరెక్ట్ అయిన పొలిటికల్ పద్ధతి కాదు. సమస్యలున్నప్పుడు అధికార పక్షాన్ని సూటిగా నిలదీయడం ఎంత అవసరమో దానికి ఒక సిస్టమాటిక్ అప్రోచ్ ఉండటం కూడా అంతే అవసరమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఫిజికల్ అటాక్స్ చేయాలని, ఆస్తులు ధ్వంసం చేయాలని సొంత క్యాడర్కు బాల్క సుమన్ డైరెక్షన్ ఇవ్వడం ముమ్మాటికి దివాలాకోరుతనమే అనిపిస్తుంది. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే
ఈ తరహా బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు సంబంధిత పార్టీల అధిష్టానాలు తక్షణమే స్పందించాల్సిన అవసరం ఎంతో ఉంది. తమ లీడర్లు రాజకీయంగా దారి తప్పుతున్నప్పుడు వారిని కంట్రోల్ చేయకపోతే ఫైనల్గా ఆ పార్టీ మీదనే ప్రజల్లో ఒక స్ట్రాంగ్ నెగటివ్ ఇంప్రెషన్ పడుతుంది. ఇంటర్నల్గా షోకాజ్ నోటీసులు ఇవ్వడం లేదా పబ్లిక్గా ఆ వ్యాఖ్యల్ని ఖండించడం లాంటి యాక్షన్స్ కాకుండా ప్యాసివ్గా, సైలెంట్గా ఉంటే మాత్రం ఆ రెచ్చగొట్టే వ్యాఖ్యలకు డైరెక్ట్గా పార్టీ సపోర్ట్ కూడా ఉందన్న రాంగ్ సిగ్నల్స్ జనాల్లోకి వెళతాయి. డెమోక్రసీలో అపోజిషన్ రోల్ అనేది చాలా కీలకమని గుర్తించకపోతే అది కంప్లీట్ కేయోస్కు దారితీస్తుంది. బాల్క సుమన్ లాంటి నేతల ఎపిసోడ్ మన రాజకీయ వ్యవస్థలో శరవేగంగా వస్తున్న నెగటివ్ మార్పులకు ఒక క్లియర్ ఇండికేషన్ ఇస్తోంది. ద్వేషం, హింస అనేది ఎప్పటికీ సమస్యలకు సరైన సొల్యూషన్స్ కావు. యువత కూడా ఇలాంటి ఎమోషనల్ వలల్లో పడకుండా తమ కెరీర్, ఫ్యూచర్పై ఫుల్గా ఫోకస్ పెట్టాలి. లీడర్లు తమ మైండ్ సెట్ మార్చుకుంటారో లేదో తెలియదు కానీ పబ్లిక్ మాత్రం ఇలాంటి అశాంతిని క్రియేట్ చేసేవారిని ఎప్పటికైనా పక్కన పెడతారని రాజకీయ పండితులు స్పష్టంగా విశ్లేషిస్తున్నారు. పాజిటివ్ మైండ్ సెట్తోనే ఎవరైనా శాశ్వతంగా ప్రజల హృదయాల్లో నిలిచిపోతారు అన్న సత్యాన్ని ప్రతి ఒక్క లీడర్ గుర్తుంచుకోవాలి. ఇది గ్రౌండ్ రియాలిటీ. హింసతో, అరాచకాలతో ఓట్లు దండుకోవాలని చూస్తే అంతిమంగా మిగిలేది రాజకీయ సమాధే. ప్రజాస్వామ్యంలో ప్రజలు గమనించాల్సింది నేతల ప్రగల్భాలు కాదు, వారి నిజమైన పనితీరును. ఇలాంటి రెచ్చగొట్టే రాజకీయాలకు చెక్ పెట్టకపోతే భవిష్యత్ తరాలు మనల్ని ఎప్పటికీ క్షమించవు. యువతను తప్పుదో పట్టించే ఇలాంటి నాయకుల మాటలు పడిపోతే రేపు నష్టపోయేది మనమే. నాయకులు మారుతారో లేదో కానీ మన ఓటు, మన ఆలోచన ఖచ్చితంగా మారాల్సిన సమయం ఆసనమైంది. ఆలోచించండి, ఎందుకంటే ఈ రాష్ట్రం మనది, ఈ సమాజం మనది. ఇది వాటి బర్నింగ్ ఇష్యూ. కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్.